బీరకాయ శనగపప్పు కూర చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని బాణీలోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు కాస్త చిట్పట్లాడిన తర్వాత కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి కాస్త దోరగా వేగిన తర్వాత కట్ చేసినటువంటి బీరకాయ కూడా వేసి మరి కాసేపు 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇది మగ్గేలోపు కొద్దిగా శనగపప్పు అయితే నానబెట్టుకుందాం. ఒక చిన్న గ్లాసుడు మీకు కావాల్సినంత శనగపప్పును నానబెట్టుకొని మగ్గిన బీరకాయ ముక్కల్లోని కొద్దిగా సాల్ట్ని అదేవిధంగా పసుపుని కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా వేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని శనగపప్పు నానబెట్టుకున్న వాటర్ కూడా వేసి 5 నిమిషాల పాటు బాగా దగ్గరికి అయ్యేదాకా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి మరి కాసేపు కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఘాటు తగ్గట్టు పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇక కూర కారం అయితే అవసరం లేదు. కూర అయితే రెడీ అయిపోయింది.